హలో ఎవ్రీవన్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు వంట బడి. ఈరోజు మనం మన వంటబడిలో పలావ్ విత్ బ్రౌన్ రైస్ అంటే బ్రౌన్ రైస్తో పలావ్ ఎలా చేసుకోవచ్చో చూద్దాము. నార్మల్గా రెగ్యులర్గా మనం బాస్మతి రైస్తో పలావ్ తింటూ ఉంటాం కదా, అలా కాకుండా బ్రౌన్ రైస్తో ఒకసారి ట్రై చేయండి, టేస్టీగా ఉంటుంది. బ్రౌన్ రైస్ అనేది హెల్త్కి చాలా మంచిది. బ్రౌన్ రైస్ని అలా ప్లెయిన్గా తినలేని వాళ్ళు బ్రౌన్ రైస్తో ఇలా పలావ్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికి నేను ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి రెండింటిని వేస్తున్నాను. అందులో నూనె కొంచెం వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు వేసి పోస్ట్ చేసుకుంటున్నాను. సో జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కొంచెం బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ పువ్వు. పలావ్ అంటే బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వుతో మంచి రుచి వస్తుంది కదా, అందుకే అవి వేసాను. తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. ఆ మిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి మీరు పలావ్లోకి ఏమేమి వెజిటేబుల్స్ కావాలనుకుంటున్నారో ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా కట్ చేసిన క్యారెట్, పొటాటో వేస్తున్నాను. పొటాటో, క్యారెట్, క్యాప్సికమ్, కాలీఫ్లవర్, తర్వాత కొంచెం పుదీనా అనేది మంచి స్మెల్ని ఇస్తుంది పలావ్కి, అందుకే పుదీనా యాడ్ చేయండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేయండి. ఇప్పుడు దాంట్లోకి గరం మసాలా, ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా ఇవి వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేయండి. ఇప్పుడు ముందుగానే కడిగి నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ని వేస్తున్నాను. బ్రౌన్ రైస్ని మినిమం 2-3 అవర్స్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి, అలా అయితేనే అన్నం అనేది ఉడుకుతుంది. అలా నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ని కుక్కర్లో పెట్టి దానికి లిడ్ పెట్టేసి మినిమం 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. ఇప్పుడు పలావ్ కోసం బూందీ రైతా ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకోండి. అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. కొంచెం కారంగా కావాలనుకునే వాళ్ళు చిన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు అందులోకి కొంచెం ఉప్పు, మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు అందులోకి కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను. జీరా పౌడర్ అనేది మనకి డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది, టేస్ట్ కూడా ఇస్తుంది. సో ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. దాంట్లో కొంచెం పైనుండి బూందీ వేసుకోండి. అంతే, అదంతా మిక్స్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. బూందీ రైతా అనేది రెడీ అయినట్లే. సో కుక్కర్లో పెట్టిన అన్నాన్ని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. మనం బియ్యాన్ని ఎంత ఎక్కువసేపు నానబెడితే అన్నం అనేది అంత తొందరగా ఉడుకుతుంది. బ్రౌన్ రైస్ మరీను ఎక్కువసేపు నానబెట్టిన తర్వాతనే వండడం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. సో మన పలావ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. అంతే అండి, ఎంతో సింపుల్గా మనం బ్రౌన్ రైస్తో పలావ్ ఎలా చేయాలో చూసాము. బాస్మతితో కాకుండా ఇలా బ్రౌన్ రైస్తో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ హెల్త్కి కూడా బ్రౌన్ రైస్ అనేది మంచిదే. మసాలా కొంచెం తక్కువగా కావాలనుకున్న వాళ్ళు దాన్ని స్కిప్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దాన్ని కొంచెం పుదీనా అండ్ ఆనియన్ స్లైసెస్తో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, ఈ పలావ్కి ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఒక రైతాతోనే మనం సర్వ్ చేసుకోవచ్చు. బూందీ రైతాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా, అలా చేసుకొని బ్రౌన్ రైస్ పలావ్ని రైతాతో సర్వ్ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన బ్రౌన్ రైస్ పలావ్ ఎలా తయారు చేయాలో.
ఇప్పుడు ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ టేస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా వంటబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.